Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం. The fool says in his heart, there is no God. The book of Psalms chapter 53 verses 1. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు మనందరితో తెలియచేస్తున్నాడండి. చూడండి, భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్న మాటలు ఏమిటి అంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములను చేయుదురు. మేలు చేయువాడు నొకడు లేడు అని తెలియచేస్తున్నాడండి. చూడండి, మనుషులైనటువంటి వారు ఎలా జీవిస్తున్నారంటే, బుద్ధి లేనటువంటి హృదయమును కలిగి దేవుడే లేడని తాము అనుకుంటున్నారు. ఎందుకంటే నమ్మకం లేని వారుగా ఉంటున్నారు. దేవుడంటే ఎరగని వ్యక్తులుగా ఉంటున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వారెవరంటే నాస్తికులైనటువంటి వారు దేవుడు లేడని నమ్ముతున్నారండి. బుద్ధి లేక తమ హృదయములోను భ్రమపడుతూ వారు అనేక ఆలోచనలు కలిగి బుద్ధిహీనుల వలె ప్రవర్తిస్తున్నారని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, మరి ఈ లోకంలో మనుషులైనటువంటి వారు కూడా ఇంకా చాలా మందినే ఉన్నారు. బుద్ధి లేనటువంటి వారు దేవుడు ఉన్నాడని ఎవరు నమ్మలేక దేవుడు లేడని బుద్ధిహీనులు కలిగి వారి హృదయంలో అనుకుంటున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే కదా. ఈ దేశంలో కూడా, ఈ రాష్ట్రంలో కూడా చాలా మంది మనుషులైనటువంటి వారు దేవుడు లేడని నమ్ముతున్నారు. మరి దేవుడు ఆదియందు వాక్యమే దేవుడై ఉన్నానని దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, మన సృష్టికర్త అయినటువంటి దేవుడిని జనమందరూ మర్చిపోతున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి లోక సంబంధులుగా లోకంలో ఉన్నటువంటి ఆ రంగుల ప్రపంచానికి బానిసలైపోయారు. అందువలన దేవుడు లేడని బుద్ధిహీనుల వలె మాట్లాడుతున్నారు. కనుక ఇంకా ఎవరైనా ఉంటే గనక దయచేసి మారు మనసు పొందండి. దేవుడిని తెలుసుకోండి. ఎందుకంటే దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. తన స్వరూపమందు దేవుడు మనలను నిర్మించుకొని ఉన్నాడని మనమందరం కూడా అలాంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే గనక విశ్వాసము నొందండి. దేవునిలోనికి రండి. ఎందుకంటే లోకమంతటా సువార్త పరిచర్య అనేది జరుగుతూ ఉంది. దేవుని యొక్క మాటలు వినండి. దేవుడు ఉన్నాడని నమ్మండి. మనము దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నామంటే దేవుడు ఉన్నాడు. ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడని నమ్మకంతో మనం దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాం. అంతటి విశ్వాసము కూడా ఇంకా ఎవరైతే పొందుకోకుండా ఉన్నారో ఆ విశ్వాసాన్ని మనం ధరించుకోవాలి. బుద్ధిహీనుల వలె కాకుండా బుద్ధి కలిగిన వారుగా, బుద్ధి కలిగిన కన్యకల వలె దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు కూడా మనమంతా సిద్ధపాటు కలిగి ఉండాలి. లేదంటే నాస్తికులైనటువంటి వారు, దేవుడిని ఎరగనటువంటి వారు, దేవుడు లేడని నమ్ముకొని చెప్పుకొని తిరుగుతున్న వారందరూ బుద్ధిహీనులైనటువంటి వారు దేవుని యొక్క రెండవ రాకడలో వారు విడవబడతారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడి యొక్క మాటలందు విశ్వాసం ఉండి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం వలన దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి ఎడల చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. కనుక జాగ్రత్త కలిగి ఉండండి అని దేవుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించమని దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక దేవుడి వాక్కును దీవించును గాక. ప్రార్థన. మహా గొప్ప దేవ, మా సర్వానికి అధిపతి అయిన గొప్ప తండ్రి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలో మనుషులైనటువంటి వారు ప్రభా బుద్ధి లేని వారుగా దేవుడు లేడని చెప్పుకొంచు వారి హృదయంలో అనుకుంటున్నారయ్యా. అలాంటి హృదయంలో వారు అలా అనుకోకుండా వారి మనసును మార్చండి. వారి హృదయ తలంపులను తీసివేయండి. లోకం అనే రంగుల ప్రపంచంలో ప్రభా నిన్ను ఎరగనటువంటి బిడ్డలు తిరుగుతున్నారు. దయచేసి వారిని ముట్టండి, వారిని పట్టుకోనండి, వారిని తాకండి. మారు మనసును దయచేయండి ప్రభా. నీవు ఉన్నావని నమ్మాలి ప్రభా. నీవు సత్యవంతుడవు, యథార్థవంతుడవు, న్యాయవంతుడవు, జీవము కలిగిన గొప్ప తండ్రివని నమ్మాలి ప్రభు. ప్రతి ఒక్కరి అటువంటి నమ్మకాన్ని, విశ్వాస జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మారు మనసును కలిగించి నీ రక్షణ సువార్తలోనికి వారందరినీ నడిపించి వారి పాపములను శుద్ధీకరించి కడిగి నీ రక్షణలోనికి నడిపించమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.